సౌజీస్ కిచెన్లో ఈరోజు మనం వినాయక చవితి రోజు గణపతికి నైవేద్యంగా సమర్పించే ఉండ్రాలని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఉండ్రాళ్ళ తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 200 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, ఎండు కొబ్బరి తురుము 50 గ్రాములు, యాలకులు 4. బెల్లం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. బెల్లంలో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోండి. బెల్లం ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే త్వరగా కరుగుతుంది. మనకి బెల్లం పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లంలోని డస్ట్ అంతా లేకుండా వడకట్టుకుందాం. ఈ విధంగా వడకట్టి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో యాలకుల పొడి, కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. బెల్లం వాటర్ బాయిల్ అయిన తర్వాత బియ్యం పిండిని యాడ్ చేసుకొని ముద్దకు వచ్చే విధంగా కలుపుకోండి. ఈ విధంగా బియ్యం పిండి ముద్దకు వచ్చే విధంగా కలుపుకోవాలి. బియ్యం పిండి కూల్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల కుడుములు, ఉండ్రాళ్ళు మనకి టేస్ట్ బాగుంటాయి. అందుకోసమని మనం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాము. ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఉండ్రాళ్ళని తయారు చేసుకోండి. ఉండ్రాళ్ళు ఈ విధంగా నున్నగా వచ్చే విధంగా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా మన బియ్యం పిండి మిశ్రమం మొత్తాన్ని ఉండ్రాలుగా తయారు చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న ఉండ్రాలని మనం ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇడ్లీ పాత్రలో 2 ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోండి. ఇడ్లీ ప్లేట్ల పైన రావి ఆకులని వరుసగా పెట్టుకోండి. ఈ విధంగా ఇడ్లీ పాత్రలో 2 ప్లేట్లు పెట్టుకొని రావి ఆకులను పరుచుకోవడం వల్ల కింద బాయిల్ అవుతున్న వాటర్ కుడుములకి, ఉండ్రాలకి తగలకుండా కుక్ అవుతాయి. రావి ఆకులను ఉపయోగించడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా రావి ఆకుల్ని ఇడ్లీ పాత్ర అంతటిని పరుచుకొని ఉంచుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఉండ్రాలని ఒకదానికి ఒకటి తగలకుండా ఈ విధంగా అమర్చుకోవాలి. ఎక్కువ ఉండ్రాలు ఉన్నప్పుడు ఒక లేయర్ ఉండ్రాలు వేసి 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత మరొక లేయర్ని ఉండ్రాలను వేసుకోవడం వల్ల ఉండ్రాలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. గిన్నెపై మూతన పెట్టుకొని ఉండ్రాళ్ళు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. 10 to 15 మినిట్స్లో మన ఉండ్రాలు కుక్ అవుతాయి. మూత తీసి చూసుకోండి. ఉండ్రాలు కుక్ అయ్యాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లో తీసుకోండి. మన ఉండ్రాలు నీట్గా కుక్ అయ్యాయి. ఈ ఉండ్రాలని లోపల భాగం చూస్తే పొడి అనేది ఏమీ లేకుండా ఈ విధంగా పూర్తిగా కుక్ అయి ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వినాయక చవితి స్పెషల్ ఉండ్రాలని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని వినాయక చవితి రోజు వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.